ధరలు బగ్గుమంటున్నాయి. యుద్ధ పరిస్థితులు, ఎండల కారణంగా చికెన్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు దూసుకుపోతుంటే మరోవైపు కొంతమంది వ్యాపారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన తనిఖీలో భారీగా కుళ్లిపోయిన చికెన్ స్టాక్ ను గుర్తించారు. సికింద్రాబాద్ పరిధిలోని పార్సిగుట్టలో ఉన్న ఒక ఫ్రెష్ చికెన్ షాప్ పై అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. సుమారు 800 కేజీల నిల్వ ఉంచిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని బార్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదరు చికెన్ షాప్ లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని, కొనసాగించడమే కాకుండా కుళ్లిపోయిన చికెన్ విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని షాప్ ని సీజ్ చేశారు. కాగా యుద్దం వల్ల దిగుమతులు తగ్గడం, ఎండల వల్ల చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో డ్రెస్డ్ చికెన్ ధర కిలో 300 చెరగా, ఇక స్కిన్లెస్ చికెన్ ధర 350 పెరిగింది. ఇక నాటు కోడి అయితే కిలోకు 750 నుంచి 800 మధ్య పలుకుతుంది. దీంతో జనం నాన్ వెజ్ పైకి చూడాలంటేనే జంకుతున్నారు.